జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పండి అమ్మాయి గారు. మీకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశానండి. నా రిక్వెస్ట్ని కాదనకుండా నల్లపూసల కార్యక్రమం జరిపిస్తున్నారు. ఒక మంచి పనిని నేనెలా కాదనగలను అమ్మాయి గారు? కానీ రాజు ఈ ఫంక్షన్ జరగడానికి వీల్లేదని ఎందుకన్నాడు నాకు అర్థం కావటం లేదు. జాతకాలు కుదరలేదని అబద్ధం ఆడడానికి నాకు మనసు రాలేదు. నిజానికి మీ ఇద్దరివి అద్భుతమైన జాతకాలు మరి. ఇంతలో మీరే ఫోన్ చేసి ఫంక్షన్ జరిపించాలి అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాను. అయినా ఫంక్షన్ ఒకరు వద్దంటే ఆగదు, ఇంకొకరు కావాలంటే జరగదు. అంతా దైవ నిర్ణయం అమ్మా. మనం నిమిత్తమాత్రులమే. ఏదేమైనా కార్యక్రమం ఆగకుండా జరుగుతుంది. అదే సంతోషం. ఉంటాను పంతులు గారు. మంచిదమ్మా. ఏంటమ్మాయి గారు మీరు చేసిన పని? రాత్రి పంతులు గారికి ఫోన్ చేసి ఫంక్షన్ జరిపించమని చెప్పారా? అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? అది కాదు రాజు. ఏది కాదు అమ్మాయి గారు, మనిద్దరికి పెళ్ళే కాలేదు. పెళ్లి కాని వాళ్ళు 16 రోజుల ఫంక్షన్ జరుపుకోకూడదు. అలాంటిది మీరు అలా పంతులు గారికి ఎందుకు చెప్పారు? అసలు ఏం జరుగుతుంది అమ్మాయి గారు? మీ మనసులో మీరేమనుకుంటున్నారు? ఏంటమ్మాయి గారు మాట్లాడరు? ఆ రోజు మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టించుకున్నారు. మీ అత్తయ్య గారు శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు అప్పుడు అడ్డుపడలేదు. ఈరోజు కావాలని మరి ఈ ఫంక్షన్ జరిపిస్తున్నారు. ఒకవైపు నేను ఈ ఇబ్బందుల్లో నుంచి ఎలా బయటపడాలరా భగవంతుడా అని టెన్షన్ పడుతూ ఉంటే మీరిలా చేయడం ఏంటి? నిజం చెప్పడానికి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని నేను ఎంత టెన్షన్ పడుతున్నాను మీకు తెలుసా? మనకు పెళ్లి కాలేదన్న విషయం చెప్పి మిమ్మల్ని పెద్దయ్య గారికి అప్పచెబుదామని నేను చూస్తుంటే మీరు సమస్యని మరింత క్రిటికల్గా మారుస్తున్నారు ఎందుకు? సారీ రాజు, నేనేం కావాలని చేయలేదు. నువ్వు పంతులు గారితో ఫంక్షన్ జరిపించొద్దని చెప్తున్న విషయం మా అత్తయ్య చాటుగా వినింది. ఆవిడకి అనుమానం వచ్చింది. ఈ విషయం గురించి పెద్ద గొడవ చేసి నిన్ను అందరి ముందు అవమానించాలన్నది ఆవిడ ఉద్దేశం. అంతేకాదు, ఇమ్మీడియట్గా దీపక్తో నా పెళ్లి జరిపించాలని కుట్ర చేస్తుంది రాజు. పిన్ని ద్వారా నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పంతులు గారిని రిక్వెస్ట్ చేశాను. అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. రాత్రి నేను అలా చేయకపోతే ఈ పూట మనిద్దరం దొరికిపోయేవాళ్ళం. మరి ఆ విషయం నాకు రాత్రి చెప్పుండాలి కదా అమ్మాయి గారు. ఏ విషయం చెప్పాలరా నీకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.